దేవుని యొక్క మాటలని మనం శ్రద్ధగా ఆలకించినప్పుడు దేవుని యొక్క వాక్యం మనల్ని శుద్ధీకరణ చేస్తుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరుస్తుంది. మనలో ఉన్నటువంటి తప్పులు ఒప్పులు వెలికి తీస్తుంది. గనుక దేవుని యొక్క మాటలని శ్రద్ధగా ఆలకించాలని ప్రభు ప్రేమలో మనం చేస్తూ ఉన్నాను. గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి, ఉత్సాహంగా చెప్పండి. ఈ 2 రోజులు ఒకే అంశం మీద 4 ప్రసంగాలు, 4 సందేశాలు చెప్పాలని నేను సిద్ధపడ్డాను. మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఇవి. నా ప్రియమైన బిడ్డలారా, ప్రభు రాకడలో ఈ సత్యము ఎరగకపోతే ఎంతోమంది దేవుని బిడ్డలు మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆనాడు జలప్రలయం జరుగుతున్నప్పుడు దేవుడు చేసిన హెచ్చరికలకి కొద్దిమంది మాత్రమే స్పందించినట్లు ఈ కడవరి దినాలలో దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుని యొక్క వాక్యానికి స్పందించి వాక్యము చేత ఇప్పటికే శుద్ధీకరణ పొందామని అనుకోకుండా ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయని మనం తెలుసుకొని సరి చేసుకొని మనం ముందుకెళ్ళాలని ప్రభు ప్రేమలో మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. సరే, దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్దాం. అందరూ నేను వాక్యం చెప్తున్నప్పుడు ఫాస్ట్గా నాకు వాక్యం అందిస్తే ఇంకొంచెం ఎక్కువగా చెప్పడానికి అవకాశం ఉండిద్ది. కాబట్టి నీరసంగా, నిర్లక్ష్యంగా, బద్ధకంగా చదవకూడదు. ఫాస్ట్గా అందించేటట్టు ఉండాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 16, 17 వాక్యాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 16, 17 వాక్యాలు చదువుకుందాం. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనస్సు పొందని అవకాశం దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు. హల్లెలూయా. ప్రియులారా, అపోస్తులుడైనటువంటి పౌలు ఈ హెబ్రీ సంఘానికి ఏమని చెప్తున్నాడంటే జాగ్రత్తగా చూచుకొనుడి అంటున్నాడు. జాగ్రత్తగా చూసుకోమని ఏ విషయంలో చెప్తున్నాడంటే, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో. ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోమని చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఆ హెచ్చరిక చేస్తున్నాడంటే, ఏశావు ఉన్నదానిని, విలువైన దానిని, శ్రేష్టమైన దానిని ఒక్క పూట కూటి కోసం పోగొట్టుకున్నాడు. చాలామంది సంఘాలలో విలువైనవి, ఘనమైనవి, నాణ్యమైనవి, శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి అల్పమైన ఆశల కొరకు కోల్పోతున్నారు. కాబట్టి ఓ హెబ్రీ సంఘ విశ్వాసులారా, మీరు ఆ ఏశావు విలువైనవి కోల్పోయినట్టు, విలువైనవి అల్పమైన వాటి కొరకు కోల్పోయినట్టుగా మీ జీవితంలో మీరు అలా కోల్పోకుండా, కోల్పోయి అదుగో ఆ ఏశావు వలె వ్యభిచారిగాను భ్రష్టుడుగాను అలాంటి స్వభావాలు మీలో ఎవరికైనా ఉంటాయేమో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏశావును కూర్చున్నటువంటి స్టోరీ మనం చదవాలి అంటే
ఆదికాండం 25వ అధ్యాయం 29 నుండి 34 వచనాల్లో అక్కడ రాయబడింది, చదవాల్సిన అవసరం లేదు. యాకోబు ఒకసారి వంట చేస్తూ ఉన్నప్పుడు ఏశావు అడవి నుండి వేటకెళ్ళి వచ్చి బాగా ఆకలితో వచ్చినప్పుడు యాకోబు వంట చేస్తూ ఉన్నాడంట. యాకోబు వంట చేస్తూ ఉన్నప్పుడు, తమ్ముడు దయచేసి నువ్వు వండే దాంట్లో కొంచెం నాకు పెట్టు అని అడిగినప్పుడు, నేను సిద్ధపరుస్తున్నటువంటి ఈ ఆహారం నీకు పెట్టాలి అంటే నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు ఇవ్వాలి అని అడిగినప్పుడు, తమ్ముడు భోజనం కొరకు జ్యేష్ఠత్వపు హక్కుని ఇవ్వటం ఏంటి, ఇంత విలువైనది నీకు ఎలా ఇవ్వగలను, దానికి దీనికి సంబంధం ఏంటి, అన్న అనే ఒక ప్రేమతో ఒక అభిమానంతో బాధ్యతతో పెట్టొచ్చు కదా అన్నాడా? ఏమన్నాడు తెలుసా? ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు, ఈ జ్యేష్ఠత్వము నాకెందుకు, నేను సావబోతున్నాను. చదవండి ఆ వాక్యాన్ని. 25:32. ఏశావు, నేను సావబోతున్నాను కదా. చూడండి, నేను సావబోతున్నాను, జ్యేష్ఠత్వం నాకెందుకు అన్నాడంట. నిజంగా ఒక్క పూట అన్నం తినకపోతే చచ్చిపోతారా చెప్పండి? ఒక్క పూట భోజనం చేయకపోతే చచ్చిపోతారా? మనిషి చనిపోవాలంటే 23 రోజులు భోజనం చేయకుండా నీళ్లు తాగకపోతే చనిపోయే అవకాశాలు ఉన్నాయని సైన్స్ చెప్తుంది. ఏది? 23 days. కానీ ఒక్క పూట భోజనం చేయకపోతే చచ్చిపోతాడా? అంటే ఒక్క పూట కూటి కోసం ఇంత పాకులాడుతున్నాడంటే ఏశావుని ఆత్మీయుడు అందామా, తిండిపోతు అందామా? తిండిపోతు. కొంతమంది సంఘాల్లో కూడా చూడండి, వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉండండి అంటే గ్యాస్ ట్రబుల్, బీపీ, షుగరు, మాకు అది ఇది అని సాకులు చెప్తున్నారు. వీళ్ళందరూ ఎవరో? తిండిపోతులే. వాక్యములో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. తిండితోనే అవ్వని, ఆదాముని సాతాను మోసం చేశాడు. తిండితోనే సొలొమోన్ని మోసం చేశాడు. సామెతల్లో ఏమని రాయబడిందంటే, నీ ఒకవేళ తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకి కత్తి పెట్టుకోమని దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం అవసరానికి తిని బ్రతికేవారమై ఉండాలి, కానీ తిండిపోతులుగా ఉండకూడదు, తిండి కకుర్తి పడకూడదు. వారానికి 1-2 రోజులు ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మతో నింపబడి శరీర క్రియలను చంపకపోతే మనం కూడా ఏశావు లిస్టులోకి వెళ్ళిపోతాం. ఏశావుకి 2 బిరుదులు ఉన్నాయండి. ఒకటి భ్రష్టుడు, రెండోది వ్యభిచారి. ఈ తిండిపోతు ఆత్మీయులందరూ, ఈ తిండిపోతు పాస్టర్లు కానీ, సంఘ పెద్దలు కానీ, విశ్వాసులందరూ కూడా ఎవరో తెలుసా? ఇదిగో ఏశావు లాంటి వాళ్ళే. వీరు వ్యభిచారులని, భ్రష్టులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తిండి కకుర్తిపడి, తిండికి ఆతురతపడి, శరీర కోరికలను పెంచుకొని ఎంతోమంది పొందిన విలువైన గొప్ప రక్షణను కోల్పోతూ ఉన్నారు. అందుకని దేవుని బిడలారా, తిండి అనేది లిమిట్గా ఉండాలి. తినొద్దని కాదు, అప్పుడప్పుడు ఉపవాసాలు కూడా ఉండాలి. అప్పుడప్పుడు కడుపు మాడుతున్నప్పుడు తిండి కొరకు విలువైన కోల్పోకూడదు అనేది ఈ వాక్యములో సారాంశం. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. యేసు ప్రభువారి దగ్గరికి అనేక మంది వచ్చినప్పుడు ప్రభు అంటాడు, మీరు క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడకుడి, అక్షయమగు ఆహారం కొరకు కష్టపడండి. ఎందుకనంటే ఆ అక్షయమగు ఆహారం మీకు జీవమునిస్తూ ఉంది అని చెప్పాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఇక్కడ చూడండి, ఏశావు విలువైన జ్యేష్ఠత్వపు హక్కుని ఒక్క పూట కూటి కోసం వదిలేశాడంట. నిజంగా ఈ ప్రపంచంలో ఏదైనా తెచ్చి పెట్టుకోవచ్చు, ఏ బిరుదైనా పొందవచ్చు, ఏదైనా సాధించవచ్చు. జ్యేష్ఠత్వం అనేది సాక్షాత్తు దేవుడు ఒక కుటుంబంలో పెద్ద కుమారునికి ఇచ్చేది జ్యేష్ఠత్వపు హక్కు. అది తెచ్చిపెట్టుకునేది
కాదు. అది లేకపోతే డబ్బులు ఇచ్చి పొందుకునే డిగ్రీ కాదు అది. అలాంటి విలువైన దేవుడిచ్చినది ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా ఒక్క పూట కూటి కోసం కూలిపోయాడంట. అందుకని ఈ ఏశావును గురించి హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, అతడు భ్రష్టుడు, రెండోది వ్యభిచారి అని. ఈరోజు నేను ఈ ఏశావులో మీకు చెప్పాలనుకున్న అంశాలు ఏంటంటే, ఏశావు విలువైన కోల్పోయినవాడు, యాకోబు విలువైన పొందాలనుకునేవాడు. ఇప్పుడు ఏశావును కూర్చున్నటువంటి కొన్ని విషయాలు మొదటగా మీకు చెప్తాను. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యంలో అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు. ఏమని తెలుసా? మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. అంటే ఈ ఫిలిప్పీ సంఘానికి చెప్తూ ఉన్నాడు ఏమని? యోగ్యమైనవి, మెప్పైనవి, సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ఏం చేయాలంట? ధ్యానం ఉంచుకోవాలంట. ప్రియ దేవుని బిడ్డలారా, విలువైన వాటి మీద దేవుని బిడ్డల ధ్యానం ఉంచాలి. ఏవి స్థిరమైనవి, ఏవి అస్థిరమైనవి, ఏవి క్షయమైపోయేవి, ఏవి అక్షయమైనవి, ఏవి నిత్యమైనవి, ఏవి అనిత్యమైనవి, ఏవి ఖ్యాతి గలవి, ఏవి ప్రభుకి ఇష్టమవుతాయి, ఏవి ప్రభుకి కష్టమవుతాయి, ఇట్లాంటి వాటి మీద మనము ధ్యానం ఉంచుకోవాలని చెబుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అయితే ఈ ఏశావును గురించినటువంటి కొన్ని విషయాలు చెబుతూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఇట్లా విలువైన వాటిని ఈ ఏశావు తృణీకరించినందుకు ఈ ఏశావుకి ఎన్నో సమస్యలు వచ్చాయని బైబిల్ వాక్యంలో రాయబడింది. ఎన్నో సమస్యలు వచ్చాయి. ఈ రోజున దేవుడు విలువైనవి మనకిచ్చాడు. ఏమిటో చెప్పండి? విలువైనవి ఏమి ఇచ్చాడు మనకి? రక్షణ, తర్వాత పరిశుద్ధాత్మ, తర్వాత పవిత్రత, పరిశుద్ధత, తర్వాత దేవుని ప్రేమ, తర్వాత విశ్వాసం, నిరీక్షణ, ఇంకా ఎన్నెన్నో విలువైనవి ఇచ్చాడు. ఈ విలువైనవి విలువలేని వాటి కోసం పోగొట్టుకోకూడదు. ఇప్పుడు విలువైన దాన్ని ఏశావు పోగొట్టుకున్న తర్వాత దేవుడు ఆ 2 పేర్లతో పిలిచాడు, భ్రష్టుడు, భ్రష్టుడు, వ్యభిచారి. అయితే ఈ ఏశావుకి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విలువైనది ఎప్పుడైతే కోల్పోయాడో తనకే కాకుండా తన సంతానం మొత్తానికి వ్యాపించినటువంటి ఓ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మనం ధ్యానిద్దాం బైబిల్ వాక్యంలో ఉండి. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుని బిడలారా, విలువైనవి ఎప్పుడైతే నీవు వద్దనుకుంటావో, వాటి విలువను గ్రహించకుండా ఉంటావో, అప్పుడు నీకు ఈ ఏశావు యొక్క జీవితం ఒక గొప్ప పాఠం. ఏశావు విలువైన కోల్పోయినప్పుడు తనే కాకుండా తన సంతతి వారికి ఎన్ని ఇబ్బందులు కలిగాయి. విలువైన కోరుకున్న యాకోబుకి ఎన్ని ఆశీర్వాదాలు కలిగాయి. ఈ విషయాలు చెప్తాను మీకు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మొట్టమొదటిగా ఈ ఏశావుని దేవుడు విలువైన కోల్పోయినప్పుడు బైబిల్ వాక్యంలో నుండి చదవండి. 49వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 8వ వాక్యం. ఈ విలువైనది పోగొట్టుకున్నటువంటి ఏశావు జీవితంలో కలిగినటువంటి మొదటి సమస్య, మొదటి శిక్ష ఏంటంటే, ఏశావును విమర్శించుచు నేను అతనికి కష్టకాలము రప్పించుచున్నాను అంటాడు. ఇర్మియా గ్రంథం 49:8. ఏశావును విమర్శించుచు, చదువు గట్టిగా చదువు. ఏశావుని విమర్శించుచు, చూసారా? విలువైనది వద్దనుకొని విలువలేని ఒక్క పూట కూటికి కక్కుర్తి పడినందుకు దేవుడు అంటున్నాడు, ఈ విలువైనది అంటే జ్యేష్ఠత్వం విలువైనది, ఆ విలువైనది పోగొట్టుకున్న ఇతని జీవితంలో నేను విమర్శించి ఇతని కష్టకాలం రప్పించుచున్నాను అంటున్నాడు. ఈ రోజున సంఘాల్లో చాలామంది దేవుని బిడ్డలు, మాకెందుకు కష్టాలు వస్తున్నాయ్యా? కష్టం వెంట కష్టం, నష్టం వెంట నష్టం, శ్రమ వెంబడి శ్రమ, దేవుని నిమిత్తం వస్తున్నాయా? లేదు.
వీరికి విలువైన ఏంటో తెలియదు. విలువైనవి ఏంటో ఆ విలువైన వాటిని గుర్చినటువంటి ఒక గ్రహింపు లేదు. ఏది విలువైనది, ఏది విలువలేనిది, ఏది అల్పమైనది, ఏది ఘనమైనది అనే విషయాలు తెలియదు అనమాట. అందుకని ఇలాంటి విశ్వాసులకైనా, సేవకులకైనా, సంఘ పెద్దలకైనా దేవుడు విలువైనవి తృణీకరించే వారికి కలుగు చేసే ఒక శిక్ష ఏంటంటే, కష్టకాలం వారికి నేను రప్పించుచున్నాను అంటున్నాడు. కష్టకాలం. చాలామంది దేవుని బిడ్డలకి కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే విలువైనదే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ప్రార్థన చేయటం విలువైనదే కదా. ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయకుండా అదే సమయంలో వేరొక పని పెట్టుకుంటే నీవే ఏషావువి. ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయాలి, అది విలువైన సమయం. అలాగే దైవ సన్నిధికి వెళ్ళే సమయంలో దైవ సన్నిధికి వెళ్ళాలి. దైవ సన్నిధికి వెళ్ళే సమయంలో దైవ సన్నిధికి వెళ్ళకుండా వేరొక ప్రాంతానికి నీవు వెళ్ళటానికి నిశ్చయించుకుంటే నువ్వే ఏషావువి. విలువైన విషయాలు నీకు అర్థం కావడం లేదు. అందుకని నీ మీదకి ఏమొస్తున్నాయని చెప్తున్నాడు. కష్టకాలము. నీ కుటుంబానికి కష్టం, నీకు కష్టం, నీ పిల్లలకు కష్టం, నీకున్న సర్వానికి కష్టకాలం రప్పిస్తానని దేవుడు చెప్తున్నాడు. చూడండి, విలువైనవి కోల్పోకుండా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర నువ్వు అయ్యా నాకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఎందుకు నాకు ఈ కన్నీళ్ళు వస్తున్నాయి అంటే దేవుడిచ్చే సమాధానం ఏంటి? నీవు విలువైన వాటిని ఏషావు వలె తృణీకరిస్తున్నావు, విలువైన వాటిని వద్దనుకుంటున్నావు, విలువైన వాటిని చేజార విడిచిపెడుతున్నావు, విలువైన వాటిని చూసే నీకు ఆ మనోనేత్రాలు లేవంటున్నాడు. కాబట్టి నా ప్రియదేని బిడ్డలారా, నెంబర్ 1 శిక్ష ఏంటంట? కష్టాలు, 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 కష్టాలు. ఈ నెలంతా కష్టాలయ్యా, ఈ వారం అంతా కష్టాలయ్యా. ఎందుకు వస్తున్నాయి అయ్యా కష్టాలు? విలువైన వాటికి నీవు ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు కనుక, విలువ లేని వాటికి ప్రాముఖ్యతను ఇస్తున్నావు కనుక నీకు కష్టాలు వస్తున్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, అదే ఇర్మియా గ్రంథం 49:10 వాక్యంలో చెప్తూ ఉన్నాడు, నేను ఏషావును దిగంబరునిగా చేయుచున్నాను అంటున్నాడు. రెండో శిక్ష ప్రకటన గ్రంథములో ఒక సంఘంతో చెప్తున్నాడు, నీవు దిగంబరివి, దిక్కుమాలిన వాడివి అంటున్నాడు దేవుడు. ఏ సంఘం అది? లవోదికీయ సంఘం. వాక్యం చెబుతున్నప్పుడు త్వరగా తీసి చదవమని చెప్తున్నా ఎన్నోసార్లు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యం చదవండి. ఏమని రాయబడింది అక్కడ? నీవు దిగంబరుడివి, రెఫరెన్స్ ఎంతది? 3:17. అక్కడేమంటున్నాడు? నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు ఇక్కడ చూడండి, లవోదికయలో ఉన్న సంఘానికి దేవుడు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నువ్వు దౌర్భాగ్యుడవు, గురుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. ఇక్కడ ఏషావుని దేవుడు ఏం చేశాడంట? దిగంబరునిగా చేశాడంట. దిగంబరి అంటే అర్థం ఏంటి? వస్త్రములు లేనివాడు, వస్త్రహీనుడని అర్థం. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతున్నప్పుడు దొంగల చేత చిక్కబడి, వస్త్రములు దోచుకోబడి, గాయపరచబడి, కొర ప్రాణముతో వదిలివేయబడ్డాడని లేఖనములో మనం చదువుతున్నాం. హల్లెలూయా. ఈరోజు నా ప్రియదేని బిడ్డలారా, చాలామంది యెరూషలేము అనబడుతున్న సంఘములో నుండి దిగజారిపోతూ ఉన్నారు. సంఘ అనుభవాలకి దూరం అయిపోతున్నారు, సంఘ ఆచారాలకు దూరం అయిపోతున్నారు, సన్నిధికి దూరం అయిపోతున్నారు. కారణం ఏంటి అంటే వీరిలోనికి ఏషావు ఆత్మ వచ్చేసింది. ఇలాంటి వారిని దేవుడు దిగంబరత్వానికి వదిలేస్తున్నాడు.
ఇలాంటి వాళ్ళని దిగంబరత్వానికి వదిలేస్తున్నాడు. వారికి రక్షణ వస్త్రము లేదు, స్తుతి వస్త్రము లేదు, ఉల్లాస వస్త్రము లేదు, మహిమగల వస్త్రము లేదు. దేవుని దృష్టిలో ఎట్లా కనపడుతున్నారు? వాళ్ళు దిగంబరులుగా కనపడుతున్నారు. కారణం ఏంటంటే విలువైన వాటిని వద్దనుకున్నారు, విలువైన వాటిని కోల్పోతూ ఉన్నారు. రేపు దేవుని ఎదుట మనము అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె మనము అలంకరించబడిన వారమై ఆయన ఎదుట మనం నిలబడాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దిగంబరిగా ఉంటే ఆ వ్యక్తులను దేవుడు ఇష్టపడతాడా? ఒక దినాన యేసు ప్రభువారు పేతుర్ని దర్శించినప్పుడు పేతురు ఎట్ట కనపడ్డాడంట? దిగంబరిగా కనపడ్డాడంట. చూడండి, వస్త్రాలు లేనివాడిగా కనపడ్డాడంట. యేసు ప్రభువారిని చూస్తున్నాడు కానీ యేసు ప్రభువారు అని గుర్తుపట్ల. ఎప్పుడైతే ప్రభువారు ఒక రొట్టెను పేతురుకిచ్చాడో ఆ ముక్క తిన్న వెంటనే అతని కన్నులు తెరవబడి, యోహాను సువార్త, అతని కన్నులు తెరవబడి అతడు ప్రభు సుమి అని ఎగిరి నీళ్ళలో దూకాడని దేవుని యొక్క లేఖనములో మనం చదువుతూ ఉన్నాం. 21వ అధ్యాయం. హల్లెలూయా. యోహాను సువార్త 21వ అధ్యాయం 7వ వాక్యంలో రాయబడింది, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువు అని సీమోను పేతురు విని, చూడండి, వస్త్రహీనుడై ఉన్నాడంట. దేవుడు ఏం చెప్పాడు? నేను వెళ్ళిన తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడతారు అని ఒక గొప్ప బాధ్యతను పేతురుకు అప్పగిస్తే ఆ విలువైన బాధ్యతను పక్కన పెట్టి విస్మరించి తాను మరలా పాత వృత్తికి, పాత పనికి వెళ్ళిపోయాడు. ఈ రోజున చాలామంది దేవుని కృప పొంది ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు వారి స్వభావము, వారి యొక్క బుద్ధి గడ్డిదిని మరలా పాత ఆచారాలకి, పాత అలవాట్ల వైపు వెళ్ళిపోతూ ఉంది. పాత ఆ లోక సంబంధమైన కార్యాల వైపు పరిగెత్తుతూ ఉంది. ఇలాంటి వాళ్ళని దేవుడు అంటున్నాడు, దిగంబరులు మీరు. ఎందుకు దిగంబరులు అయ్యారు? ఏశావును దేవుడు ఏం చేశాడంట? దిగంబరిగా చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, రేపు ప్రభు ఎదుట మనం మహిమగల వస్త్రము ధరించిన వారమై ఉండాలి. రేపు ప్రభు ఎదుట మనం పెండ్లి వస్త్రము ధరించుకొని ఉండాలి. రేపు ప్రభు ఎదుట మనం దేన మనసు అనే వస్త్రం ధరించుకొని ఉండాలి. రేపు ప్రభు ఎదుట మనం స్తుతి వస్త్రము, ప్రశస్తమైన వస్త్రము, ఇంకా వస్త్రాల గురించి చెప్పాలంటే అది ఒక అంశం అవుతుంది. ఎన్నో వస్త్రాలు ఉన్నాయి, కానీ ఇలాంటి వస్త్రాలు దేవుడు మనకు ధరింపజేయాలంటే మనము విలువైన వాటి మీద మనసు పెట్టాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, విలువైనవి ఏమిటి, విలువ లేనివి ఏమిటి అన్నది మీరు గ్రహించగలుగుతున్నారా? విలువైనవి ఏమిటి, విలువ లేనివి ఏమిటి అన్నది మీరు తెలుసుకోగలుగుతున్నారా? విలువైనవి తెలుసుకోకపోతే మీ జీవితం ఇదిగో ఏశావులాగా మారిపోతుంది. ఇప్పుడు చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఈ దైవ సన్నిధి విషయంలో, ప్రార్థనకు వచ్చే విషయంలో శ్రద్ధ లేదు. అందుకని వారి కుటుంబాల్లో కష్టాలు, వారి జీవితంలో నష్టాలు, వారికి ఎంతకాలం దైవ సన్నిధికి వచ్చిన ఎదుగు బొదుగు ఉండదు. వారు దేవుని దృష్టిలో ఇంకా దిగంబరులుగానే కనపడుతున్నారు. కారణం ఏంటి? విలువైనవి వాళ్ళకి అర్థం కావడం లేదు. వారిలో ఏశావు ఆత్మ క్రియ చేస్తుంది. ఏశావు యొక్క స్వభావము, ఆ గుణాలు క్రియ చేస్తున్నాయి. ఏది విలువైనది అన్నది వారికి అర్థం కావడం లేదు. నాశనమైపోయేవి, కాలిపోయేవి, ఇవన్నీ ఏదో ఒక దినాన విడిచిపెడతామనే మర్మము తెలిసినప్పటికీ వాటి కొరకై ఎంపర్లాడుతున్నారే తప్ప ఆధ్యాత్మికమైన విలువైనవి తెలుసుకోవాలనే గ్రహింపు లేకుండా పోతుంది. ఇలాంటి వారందరూ ఏమైపోతున్నారంటే దేవుని దృష్టికి
ఏ వస్త్రము లేని దిగంబరులుగా కనపడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా, స్తోత్రాలు చెప్పండి గట్టిగా. తర్వాత మూడోది వారికి దేవుడు కలుగు చేస్తున్న శిక్ష ఏంటంటే ఓబద్య 1వ అధ్యాయం 8వ వాక్యములు అంటున్నాడు. ఓబద్య 1:8 ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఏదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును అంటున్నాడు. చూసారా, ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఏదోములో నుండి జ్ఞానులను నాశనం చేతును. మన భాషలో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇదిగో విలువైనవి వద్దనుకునే వారి జీవితంలో దేవుడు జ్ఞానం లేకుండా చేస్తాడంట. ఏం లేకుండా చేస్తాడు? జ్ఞానం ఉండదు. వారు పెద్ద వయస్సుకులే, వారికి చాలా సంవత్సరాలు ఉంటాయి, అయినను వారికి ఏం లేదు, జ్ఞానం ఉండదంట. దేవుడే చేస్తాడంట. చెప్తున్నాడు, ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఏదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును అంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, విశ్వాసులారా, విలువైన వాటి కొరకు మీరు సిద్ధపడాలని ప్రభు ప్రేమలో మనవి చేస్తున్నాను. జ్ఞానం ఎందుకు అవసరమండి? జ్ఞానము లేకపోతే చెరపట్టబడతారని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. జ్ఞానము లేకపోతే వారు నాశనమైపోతారని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలకి పైనుండి వచ్చే జ్ఞానం కావాలి. లోక సంబంధమైన జ్ఞానం ఎంత ఉన్నా ఏ ప్రయోజనము లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకే జ్ఞానం కావాలి? దైవ జ్ఞానం కావాలి. పైనుండి వచ్చు జ్ఞానము అది మొట్టమొదటిగా పవిత్రమైనది, మృదువైనది, సమాధానకరమైనది, పక్షపాతము లేనిది, సులభముగా లోబడినది, ఇంకా ఎన్నో విషయాలు అక్కడ రాయబడ్డాయి. కాబట్టి విలువైన వాటిని తృణీకరించిన ఏశావు జీవితంలో వారికి కానీ అతనికి కానీ అతని వంశస్థులకు కానీ దేవుడు జ్ఞానం అనేది లేకుండా దూరం చేస్తున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలకి జ్ఞానం కావాలి. దేవుని బిడ్డలకి జ్ఞానం కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానము లేకపోతే దేవుని బిడ్డలు చెరపట్టబడతారంట. అంటే సాతానుడికి చాలా తేలికగా దొరుకుతారు. సాతానుడు వాడి చెరలో వేసుకొని అనేక మందిని మృగాలుగా, పశువులుగా మారుస్తున్నాడు చివరి దినాలలో. కాబట్టి మనము విలువైన వాటిని ఆపేక్షించచ్చు, విలువైన వాటి కొరకు మన జీవితంలో పోరాడాలి. ఏశావు పొందుకున్న మూడో శిక్ష ఏంటంటే జ్ఞానము లేకపోవుట. వెండి కంటే బంగారము కంటే విలువైనదేంటి? జ్ఞానము. జ్ఞానము. నువ్వు జ్ఞానవంతుడు అయిన ఎడల అది నీకే లాభము అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. శ్రేష్టమైన జ్ఞానము దానియేలుకి, షద్రక్కి, మెషక్కి దేవుడు ఇచ్చాడని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. జ్ఞానము మీలో ఎవరికైనాను కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగాలి. కానీ దైవ జ్ఞానం అందరికీ వస్తుందా? దైవ జ్ఞానం అందరికీ ఉండదు. లోకములో సినిమాలు చూసే జ్ఞానం, సీరియళ్ళు చూసే జ్ఞానం, పొడిచే జ్ఞానం, చంపే జ్ఞానం, డబ్బు సంపాదించే జ్ఞానం, ఆస్తులు కూడబెట్టుకునే జ్ఞానం, మోసం చేసే జ్ఞానం, అన్యాయం చేసే జ్ఞానం, ఇలాంటి జ్ఞానాలు సంపాదిస్తున్నారు. కానీ పవిత్రమైన పైనుండి వచ్చే జ్ఞానాన్ని సంపాదించలేకపోతున్నారు. ఆ పవిత్రమైన జ్ఞానము దేవుడు అందరికీ అందదు, అందరికీ అందదు. దేవుడు జ్ఞానులకు మరుగుపరచి పసిబాలులకు ఆ మర్మాన్ని తెలియపరుస్తున్నాను అంటాడు ఒక చోట. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజంగా చూడండి, దైవ జ్ఞానముతో నడిపించబడే వారికి ఈ లోకము పెంటలాగా, చెత్తలాగా అనిపించింది. దైవ జ్ఞానం లేనప్పుడు పౌలు అన్నీ కావాలని ఆరాటపడ్డాడు. దైవ జ్ఞానంతో నింపబడిన తర్వాత అంటున్నాడు, నాకు ఏవేవి లాభకరములై ఉండేనో వాటన్నిటిని పెంటతో. ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నారు, అదే మీకు లోక జ్ఞానం ఉందనుకోండి, ఈరోజు ఎందుకు పోవాలి,
అనే ఆలోచనలు వస్తాయి. దైవ జ్ఞానం ఉందనుకోండి, లేదు, దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు, ఈ నెలలో ఈ అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. లోకంలో పనులు ఎప్పుడు ఉండేయే, లోకంలో జరిగే కార్యాలు ఎప్పుడు ఉండేయే, కానీ దైవ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆయన సన్నిధిలో ఉండటానికి దేవుడు నన్ను పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సన్నిధిలో ఉండే వారందరూ ఎవరంట? ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది దైవ జ్ఞానం. దైవ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎక్కువగా దైవ సన్నిధిలో ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మరియా మార్తలు ఉన్నారు. వీరిద్దరిలో దైవ జ్ఞానం ఎవరికి ఉన్నట్టు, దైవ జ్ఞానం ఎవరికి ఉన్నట్టు చెప్పాలి. దైవ జ్ఞానం ఎవరికి ఉంది, దైవ జ్ఞానం ఎవరికి ఉంది? దైవ జ్ఞానం మరీకి ఉందని చెప్పవచ్చు, దైవ జ్ఞానం మార్తకుంది. మార్త చూడండి, విస్తారమైన పనులు పెట్టుకుందంట. సంఘాల్లో కూడా చాలామంది దేవునికి సంబంధించిన రోజులలో కూడా ఆ పనులు ఈ పనులని పెట్టుకుంటున్నారంటే వీరి మైండ్ అంతా కూడా ఏ జ్ఞానంతో నింపబడింది? దైవ జ్ఞానంతో నింపబడింది. ఇంకా దైవ జ్ఞానంలోనికి రాలేదు. దేవుడు ఆయనకిష్టమైన వారికి జ్ఞానమును ఇస్తాడండి. ప్రసంగి గ్రంథం ఒకసారి చదవండి. ఆయనకిష్టమైన వారికి దేవుడు జ్ఞానమును వివేచన అనుగ్రహిస్తాడని ప్రసంగి గ్రంథంలో మనం చదవగలం. హల్లెలూయా, హల్లెలూయా. 2వ అధ్యాయం 26వ వాక్యం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడిగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. చూడండి, దేవుని దృష్టికి మంచివారైన వారికి దేవుడు ఏమిస్తున్నాడు? జ్ఞానమును. అదేనా? జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ ఏశావు వంశస్థులకి జ్ఞానాన్ని దేవుడు తీసేస్తున్నాడంటే వీరు దేవుని దృష్టికి మంచివారా చెడ్డవారా? దేవుని దృష్టిలో మంచివారు కాదు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, నీకు దైవ జ్ఞానము కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దైవ జ్ఞానంతో నువ్వు నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దైవ జ్ఞానంతో నీ మనసు నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దైవ జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పవిత్రత ఉంటుంది. దైవ జ్ఞానం ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. దైవ జ్ఞానం ఎక్కడ ఉంటుందో అక్కడ ఓర్పు, ప్రేమలు ఉంటాయి. దైవ జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సులభముగా లోబడే అనుభవాలు ప్రజల్లో కనపడతాయి. దైవ జ్ఞానం లేకపోతే అక్కడ నీచమైన కార్యాలు, అల్లరులు, గొడవలు, విపరీతమైన ద్వేషములు, విపరీతమైన అనేక రకాలైనటువంటి స్వార్థపూరితమైన బుద్ధి కనపడుతూ ఉంది. అందుకని మీకు ఏ జ్ఞానం కావాలి? దైవ జ్ఞానము ఎవరికి ఇస్తాడు దేవుడు? ఆయన దృష్టికి. ఇక్కడ ఏశావుకు ఎందుకు ఇవ్వను అంటున్నాడు? ఉన్నది కూడా తీసేస్తానంటున్నాడు. వారి జ్ఞానులను నేనేం చేస్తాను? నాశనం చేస్తాను. ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు. వివేచన లేకపోతే ఏమైందండి? ఏది మంచో ఏది చెడో అర్థం కాదు. వివేచన కావాలి. ఏది మంచో ఏది చెడో తెలుసుకోవడానికి దేవుని బిడ్డలకి వివేచన కావాలి. ఇప్పుడు ఏశావు సంతతి వారికి దేవుడు వివేచన లేకుండా చేస్తాడంట. జ్ఞానులందరినీ నాశనం చేస్తాడంట. 4వది, నా ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఎంత సంపాదించినను 4వ శిక్ష చూడండి. విలువైన వాటిని పక్కన పెట్టిన ఏశావు లాంటి వారికి ఉపద్య గ్రంథము 6:9-19 రాయబడింది. ఏశావు సంతతి వారు అంటే 4వ శిక్ష, ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును, వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును. తేమాను నీ బలాఢ్యులు విస్మయమందుదురు. అందువలన ఏశావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు. చూసారా? 1, ఏశావు సంతతి వారి సొమ్ము స్వాదా చేయబడును అంటే అర్థం ఏంటి? వారికి లిమిట్గా దేవుడిస్తాడు. సమృద్ధి అనేది వారికి ఉండదు.
స్వాదా చేయబడుతున్నాడు. స్వాదా ఎవరికి చేస్తారండి? ఇప్పుడు బ్లాక్ మనీ దాచిపెడితే అన్ఎక్స్పెక్టెడ్గా రైడింగ్ జరిగిద్ది. అన్ఎక్స్పెక్టెడ్గా రైడింగ్ జరిగినప్పుడు చూడండి, అప్పటిదాకా సంపాదించిన సొమ్మంతా ఏమైపోద్ది? మొత్తం పోద్ది. అంటే మీరు కష్టార్జితము నిలబడేది కాదు. స్వాదా చేయబడుతుందంటే దేవుని దృష్టిలో వీళ్ళెవరో దొంగ సొమ్ము తెచ్చుకున్న వాళ్ళని. దొంగ సొమ్ము ఉంటుందా? పోద్దా? దొంగ సొమ్ము ఉండదు. ఏశావు సంతతి వారు ఎంత కష్టపడి సంపాదించినా వారి సంపాదన మొత్తం ఏమైపోతుంది? స్వాదా చేయబడుతుందంట. స్వాదా చేయబడుతుంది. 4వ శిక్ష. ఇంకా చూడండి, వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును. ఎంత దాచిపెట్టినా. కొంతమంది అంటారు, అయ్యా ఇదిగో ఈ చేత్తో సంపాదిస్తాం, ఈ చేత్తో పోతుంది. ఎంత సంపాదించినా చినిగిపోయిన సంచిలో వేసినట్టు ఉంటుంది. మాకెందుకు అయ్యగారు ఇలా జరుగుతుందంటే, నీలో ఏశావు గుణాలు ఉన్నాయేమో, ఏశావు స్వభావం ఉందేమో, ఏశావు లోపాలు ఉన్నాయేమో నీలో. అది విడిచిపెడితేనే దేవుడు నువ్వు సంపాదించిన ఆస్తి, నువ్వు సంపాదించిన ఆ సొత్తుని అనుభవించేటట్టు దేవుడు చేస్తాడు. లేకపోతే అది స్వాధా చేయబడుతుంది అని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 5వది, వారి ప్రజలందరూ, ఏశావు యొక్క పర్వత నివాసులందరూ ఏమైపోతారంట? హతులైపోతున్నారంట. చూడండి, ఏశావు ప్రజలందరూ ఏమైపోతున్నారండి? హతులైపోతున్నారు. ఎంతోమంది నా ప్రియదేవుని బిడ్డలారా, రక్షణ పొందిన తర్వాత భౌతికంగా చనిపోకపోయినా ఆత్మీయంగా ఏమవుతున్నారు? చనిపోతూ ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ నువ్వెవరవి? మృతుడవే. చాలామంది సంఘాలలో సచ్చిన వారులాగా కనపడుతున్నారు. సరైన ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, సరిగా దేవుని స్తుతించే అనుభవం లేదు. దేవుని ఎదుట జీవం గల క్రైస్తవులుగా వారు కనిపించడం లేదు. ఇప్పుడే దేవుని యొక్క వాక్యము ద్వారా జీవం పొందినట్లు దేవుడు వారిని బలపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని రాయబడింది అక్కడ? వారి నివాసులందరూ ఏమైపోతున్నారు? హతులైపోతున్నారు, ఆత్మీయంగా చచ్చిపోతున్నారు. చాలామంది దేవుని బిడ్డలకి ప్రార్థన అంటే ఆసక్తి రావడం లేదు, వాక్యం అంటే ఆసక్తి రావడం లేదు, దైవ సన్నిధి అంటే ఆసక్తి రావడం లేదు, ప్రభు దగ్గర గడపాలంటే ఆసక్తి రావడం లేదు. ఎందుకని? వారు హతులైపోయారు, చంపబడ్డారు. సాతానుడు వారిని ఆత్మీయంగా చంపివేశాడు. అలాంటి వారితో అంటున్నాడు ప్రకటన గ్రంథములో, జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ మృతుడవే. సచ్చిన క్రైస్తవులాగుంటారా? సజీవులైన క్రైస్తవులాగుంటారా? సచ్చిన క్రైస్తవులాగా ఉండకూడదు. దేవుని బిడ్డలో సజీవులైన క్రైస్తవులుగా మారాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక్కసారి ప్రార్థన చేయండి, అయ్యా సచ్చిన క్రైస్తవులుగా మేము ఉండకూడదు నాయన, సజీవమైన క్రైస్తవులుగా మేము మారాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, విశ్వాసులారా, విలువైన వాటిని నువ్వు వద్దనుకుంటే ఇన్ని శిక్షలు ఉన్నాయి నీకు. విలువైనవి కోల్పోతే ఇన్ని సమస్యలు ఉన్నాయి నీకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రక్షణ విలువైనది, విశ్వాసం విలువైనది, నిరీక్షణ విలువైనది, పరిశుద్ధత విలువైనది, ఆయన సన్నిధిలో గడిపే అనుభవం విలువైనది, పరిశుద్ధుల సహవాసంలో ఉండటం విలువైనది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయాలి బిడ్డలారా.
ఆమేన్. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా. నాలుగవది, దాచిపెట్టిన ధనమంతా ఏమవుతుందంట? వారు దాచిపెట్టిందంతా ధనమంతా కూడా పట్టబడుతుంది. తర్వాత ఏశావు యొక్క పర్వత నివాసులందరూ ఏమైపోతున్నారు? హతులైపోతూ ఉన్నారు. ఏశావు యొక్క పర్వతమును వేరొకరు స్వతంత్రించుకుంటున్నారంట. పర్వతం అనగా మరొక అర్థం ఏంటి తెలుసా? దేవుని మందిరమే పర్వతం అంటే. సేవకులు కూడా హెచ్చరిక ఏంటంటే, నువ్వు చేసే సేవని మందిరాన్ని, పరిచర్యని వేరొకరు స్వతంత్రించుకోకుండా ఉండాలి అంటే నీలో ఏశావు గుణాలు ఉండకూడదు. ఏశావు యొక్క పర్వతమును స్వతంత్రించుకుంటారంట వేరే వాళ్ళు. అయ్యా, నేను కష్టపడిన సేవ, నేను కష్టపడిన పరిచర్య, నేను కష్టపడిన ఇదిగో ఈ ఆత్మలని వేరొకరు తీసుకుపోవటమా, ఇది ఎంత బాధాకరమైన విషయం అయ్యా అని ఓ దేవుడి దగ్గర అడగాలి. కొన్ని సందర్భాల్లో నా ప్రియదేని బిడ్డలారా, మనం పడ్డ ప్రయాసం ఇంకొకరు స్వతంత్రించుకునే ఎంత బాధాకరమైన విషయం. నా పిల్లలు నాకే కావాలి, నా పరిచర్య నాకే కావాలి, నా పరిచర్యలు నేను వాడబడాలని దేవుని దగ్గర కన్నీళ్లు విడిచే అనుభవం నీకు ఉండాలి. నువ్వు విలువైన దానిని గ్రహించినప్పుడు మాత్రమే నీది నీకు దక్కుతుంది. హల్లెలూయా. నీది నీవు అనుభవిస్తావు, నీది నీవు పొందుకోగలుగుతావు. నేను చెప్తున్నా, ఈ మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయా లేదా? ఏశావు లాంటి స్వభావం ఉంటే గొడ్డు చాకిరి చేయటమే తప్ప స్వతంత్రించుకునేది ఏం లేదు. కానీ ఉన్నాయన్నీ ఏం చేయాలి? పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుద్ది. కారణం ఏంటి? నీకు సేవ అంటే విలువ తెలియట్లేదు. విలువైనది అది. దేవుని సన్నిధిలో గడపడం అంటే విలువ తెలియడం లేదు. అప్పుడు కోల్పోయే పరిస్థితులు వస్తాయి అని ఈ వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి విలువైన వాటిని దైవజనుడు ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. దైవజనునికి విలువైనది ఏంటి? ఒకటి, ఆయన సన్నిధిలో గడపటం, వాక్య ధ్యానంలో ఉండటం, దేవుని యొక్క అప్పగించిన పరిచర్యని బాధ్యతగా కాపాడటం. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. కొన్ని సందర్భాల్లో ప్రయాసపడేది ఒకరైతే అనుభవించేది మరొకరు అవుతారు. కారణం ఏంటి చెప్పండి? దానికి గల కారణం ఏంటి? విలువైన వాటి మీద నీకు సరైన మనసు లేదు కాబట్టి. దాని స్తోత్రం కలుగునుగాక. ఇది ఎన్నో శిక్ష ఏశావు కది? ఆరో శిక్ష అది. దాని స్తోత్రం కలుగునుగాక. ఏడవది, నా ప్రియదేని బిడ్డలారా, దేవుని దృష్టిలో ఏశావు సంతతి వారు కొయ్యి కాలులాగా ఉంటారంట. ఏ కాలండి? కొయ్యి కాలుగా ఉంటారు. ఉపద్యా గ్రంథం 1:18 రాయబడింది. మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయు అగుదురు. ఏశావు సంతతి వారు వారికి కొయ్యి కాలుగా ఉందురు. ఏశావు సంతతి వారిలో ఎవడు తప్పించుకొనకుండా యోసేపు సంతతి వారు వారిలో నుండి వారిలో మండి వారిని కాల్చుదురు. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఇక్కడ చూడండి, యాకోబు సంతతి వారేమో అగ్నియు, యోసేపు సంతతి వారు మంట అవుతారంట. ఇప్పుడు యాకోబు సంతతి వారు అగ్ని అని, యోసేపు సంతతి వారు మంట అని రాయబడింది. వీరు అగ్ని చేత మంట చేత కాలిపోయేది ఎవరో తెలుసా? ఏశావు సంతతి వారు. చూడండి, మరొక శిక్ష. ఎప్పుడైనా సరే విలువైన వాటిని వెతికేవాడు, ఆపేక్షించేవాడు, ఆశపడేవాడు ఎప్పుడు మండుతూ ఉంటాడు, ఎప్పుడు అగ్నిలాగా రగులుతూ ఉంటాడు. ఆ విలువైన వాటిని వద్దనుకొని తృణీకరించే స్వభావం కలిగిన ఏశావు లాంటి వారు ఎప్పుడు కాలిపోతూ ఉంటారు. ఎప్పుడేమైపోతుంటారు? దేవుడు సంఘములో 6 విధములైనటువంటి వారిని సంఘములో నిలబెడతాడని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
మూడో అధ్యాయం 10వ వాక్యంలో చెప్తూ ఉన్నాడు. ఏమని? వేయబడిన పునాది మీద ఎవడో వేరొక పునాది వేయలేడు. ఆ పునాది మీద కొంతమంది ఎలా ఉంటారంట? చదవండి ఆ వాక్యాన్ని. కొంతమంది ఎలా ఉంటారు? వెండిలాగా కట్టుకుంటారు, కొంతమంది బంగారంలా కట్టుకుంటారు, మరి కొంతమంది వెలగల రాళ్ళలా కట్టుకుంటారు, మరి కొంతమంది కర్ర, గడ్డి, కొయ్యకాలు, వాని పని కనబడును. అంటే సంఘాలలో నా ప్రియదేని బిడ్డలారా 6 రకములుగా విశ్వాసులు ఉంటారని, వారిలో కొందరు వెండి బంగారం లాంటి వారని, కొంతమంది వెలగల రాళ్ళు లాంటి వారని, కొంతమంది కర్ర, గడ్డి, కొయ్యకాలు లాంటి వారని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. వెండిని ఎంత కాల్చినా అది షైనింగ్ వస్తుంది తప్ప దాని రూపం కోల్పోదు. అలాగే బంగారం కూడా, వెలగల రాళ్ళు కూడా అంతే. కానీ గడ్డి కానీ, కర్ర కానీ, కొయ్యకాలు కానీ ఈ 3 కాలిపోయేవి, 3 నిలబడేవి. దేవుని స్తోత్రం కలుగునగాక. 3 కాలిపోయేవి. ఉపదేశాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 3 కాలిపోయేవి, 3 నిలబడేవి. సంఘములో కాలిపోయే గడ్డిలాగా, కర్రలాగా, కొయ్యకాల్లాగా మనం ఉండకూడదు. అయితే ఏశావు సంతతి వారిని దేవుడు కొయ్యకాల్లాగా చేస్తానని చెప్తున్నాడు. అంటే ఏంటి? శ్రమలలో, బాధలలో, కష్టాలలో ఈ అగ్నితో దేవుడు పరీక్షించినప్పుడు వీరు కొయ్య కాలువలు ఏమైపోతారు? కాలిపోతారు. వారు సంఘములో ఎక్కువ సంవత్సరాలు ఉండలేరు, కడవరకు ఉండలేరు, చెబుతున్న వాక్యాన్ని తట్టుకోలేరు, భరించలేరు. అర్థమైందా? ప్రభు పరీక్షిస్తున్న ఆ పరీక్షలలో ఓపికగా స్థిరపడే అనుభవం ఉండదు వాళ్ళకు ఉండదు, వాళ్ళు కాలిపోతారు. అందుకని నా ప్రియదేని బిడ్డలారా, విలువైన వాటిని మనం ఎప్పుడు ఆపేక్షించుదుముగాక, విలువైన వాటి కొరకు మనం వెతుకుదుముగాక. ఈ రోజున బండ అనబడుతున్న క్రీస్తు మీద నువ్వు ఉంటావా? బండ అనబడుతున్న పునాది మీద నువ్వు నిలబడతావా లేదా? నువ్వు వెండి బంగారములాగా వెలగల రాయిలాగుంటే నిలబడతావు, గడ్డి కర్ర కొయ్యకాల్లాగుంటే కాలిపోతావు. ఈరోజు నువ్వు గడ్డిలాగా ఉండకూడదని ప్రార్థన చేసుకోవాలి, కర్రలాగా ఉండకూడదని ప్రార్థన చేసుకోవాలి, కొయ్యకాల్లాగా ఉండకూడదని ప్రార్థన చేసుకోవాలి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. సంఘములో ఈ కొయ్యకాలు, గడ్డి, కర్ర ఎవరో తెలుసా? వాక్యం చెప్తున్నప్పుడే మొహం మాడిపోద్ది. వాక్యం చెప్తున్నప్పుడు కొంతమందికి హుషారు వస్తుంది, అయితే కొంతమందికి వాక్యం చెప్తుంటే మొహం ఎట్టయిద్ది అంటే కాలిపోతున్నారు వాక్యం దెబ్బకి. అదే బంగారం అయితే మెరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. వాక్యం చెబుతుంటే దేవుడు విలువైన మాటలు నాతో మాట్లాడిస్తున్నాడు, విలువైన ఉపదేశం నాకు అందుతుంది, విలువైన సత్యాలు దేవుడు నాకు వెల్లడి పరుచుచున్నాడు. హల్లెలూయా. అదే ఆ విలువ లేదనుకోండి, వీళ్ళందరూ కాలిపోయే బ్యాచ్ కదా, గడ్డి కదా, కొయ్యకాలు కదా, కర్ర కదా, వీళ్ళందరూ బూడిదైపోయారు. కాబట్టి కర్ర అంత అందంగా ఉన్నా అది కాలిపోయిన తర్వాత ఎట్టుంటుంది? నల్లగా మారిద్ది కదా. వీళ్ళ మొహాలు కూడా ఏమైతే నల్లగా అయిపోతాయి. దాని స్తోత్రం కలుగును గాక. లోకరీతిగా ఎగ్జాంపుల్ వెండి బంగారాన్ని కాలబెడితే ఏ రీతిగా ప్రకాశిస్తాయో, ఏ రీతిగా మెరుస్తాయో, ఆత్మీయులు ఎప్పుడు మెరుస్తూనే ఉంటారు. ఆమేన్. శరీర సంబంధులు, లోకాన్ని ఆశించే లోక సంబంధులు, చీకటి సంబంధులు, వారి ముఖాలు ఎప్పుడు వాడిపోతాయి, నలుపు అవుతాయి, ముఖంలో ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. నా ప్రియదేని బిడ్డలారా, ఇక్కడ ఏశావు సంతతి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? కొయ్యకాల్లాగా కాల్చివేస్తున్నాడంట. అంటే వాళ్ళు ఎప్పటికీ వెండిలాగా మారలేరు, బంగారంలాగా మారలేరు, వెలగల రాళ్ళలాగా మారలేరు. వాళ్ళు ఎవరంటే గడ్డి, కొయ్యకాలు, అలాగే కర్ర లాంటి వారని ప్రభు వాక్యం సెలవిస్తుంది.
ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు యాకోబు సంతతి వారి వలె అగ్నిలా మండే విధంగా ఉండాలి. యోసేపు సంతతి వారి వలె మంటలాగా ఉండాలి. నువ్వు అనేకులను మండించాలి, రగిలించాలి. కానీ నీవు కొయ్యకాల్లాగా, గడ్డిలాగా, కర్రలాగా కాలిపోయి బూడిదల మసిబొగ్గులాగా మారే విధంగా నీవు ఉండకూడదు. నువ్వు ఒక సంఘం నడిపిస్తున్నప్పుడు, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, ఒక ఇంటిని దర్శిస్తున్నప్పుడు అగ్నిలాగా మండించాడు, అగ్నిలాగా రగిలించాడు. ఎట్లాంటి సాక్ష్యాలు కావాలి. దాని స్తోత్రం కలుగునుగాక. అలాగే మరొక వాక్యం చదవండి. మలాకి గ్రంథం 1:3. మలాకి గ్రంథం 1:3 చూడండి. చివరికి దేవుని చేత ద్వేషించబడ్డాడంట. ఏశావు ఏమయ్యాడండి? దేవుని చేత ద్వేషించబడుతున్నాడు. చివరికి ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున నక్కల పాలు చేసి తిని. చూడండి, ఏశావుని దేవుడు ద్వేషిస్తాడు. అసలు వాస్తవానికి దేవుడు ప్రేమిస్తాడా, ద్వేషిస్తాడా? కానీ ఇక్కడ ఏశావుని ఏం చేశాడంట? రోమపత్రిక 9:13 కూడా అదే మాట రాయబడింది. చూడండి. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని, ఏశావును ద్వేషించి తిని. ఏమండి? ఏశావు ద్వేషించబడుతున్నాడు అంటే దేవుని చేత. మనము దేవుని చేత ప్రేమించబడాలి. దేవుని చేత ప్రేమించబడేవారు ఎలా ఉంటారు? దేవుని చేత ద్వేషించబడేవారు ఎలా ఉంటారు? ఇప్పుడు దేవుని చేత ప్రేమించబడేవారు ఎలా ఉంటారండి? దేవుని చేత ప్రేమించబడితే ఎలా ఉంటారు? ఇప్పుడు బైబిల్లో దేవుడు కొందరిని ప్రేమించినట్టుంది. సొలొమోన్ని దేవుడు ప్రేమించి యదిద్యా అనే పేరు పెట్టాడు. ప్రేమించిన వాడికి ఏమిచ్చాడు? జ్ఞానమునిచ్చాడు. హల్లెలూయా. దేవుడు ప్రేమించిన వాళ్ళకి ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. మరొక చాట రాయబడింది, ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని ఆస్తికర్తలుగా మారుస్తాడంట. ఏ కర్తలుగా? ఏ ఆస్తి? ఈ భూ సంబంధంగా వెండి బంగారాలు, పొలాలు, స్థలాలు, బిల్డింగ్లు ఇవి కాదు. పరలోక స్వాస్థ్యము. హల్లెలూయా. వాడబారిన స్వాస్థ్యముతో వారిని నింపుతాడు. ఆ స్వాస్థ్యానికి వారిని అర్హులుగా దేవుడు మారుస్తాడు. మరొక చోట రాయబడింది, ఆయన ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారిని నా ప్రియ దేవుని బిడ్డలారా గద్దిస్తాడని కూడా రాయబడింది. దేవుడు గద్దిస్తాడు, శిక్షిస్తాడు. గద్దిస్తాడు, శిక్షిస్తాడని రాయబడింది. కొన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను ప్రేమిస్తే నీకు కొన్ని గద్దింపులు వస్తాయి, శిక్షలు కలుగుతున్నాయి. దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడంటే నిన్ను విడిచిపెట్టినట్టు కాదు, ఇంకా నీ మీద బాధ్యత కలిగి ఉన్నట్టు. కొన్ని రకాలైన శిక్షలు నీ మీదకి అనుమతిస్తున్నాడంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నట్టు అర్థం. దాని స్తోత్రం కలుగునుగాక. దేవుని చేత ప్రేమించబడే అనుభవంలో నువ్వు ఉండాలి అంటే విలువైన వాటి కొరకు నువ్వు ఎంపర్లాడాలి. విలువైన వాటి కొరకు నువ్వు ఎదురు చూడాలి. దేవుని చేత ద్వేషించబడుతున్నావంటే ఏశావు వలె నీవు విలువైన వాటిని గుర్తించలేక, వాటి విలువ తెలియక పాటు కొట్టుకునే పరిస్థితిలో ఉన్నావేమో. నా ప్రియ దేవుని బిడ్డలారా, కలిగిన దాన్ని సంపాదించుకోవాలని, కలిగిన దాన్ని లేని దాన్ని సంపాదించుకోవాలని యాకోబు తపన అయితే, ఉన్నదాన్ని పోగొట్టుకునే దరిద్రపు ఆలోచనలు ఎవరి? ఏశావు ఆలోచనలు. ఈరోజు నా ప్రియ విశ్వాసులారా, సేవకులారా, మీ అందరికి చెప్పబోయే విషయం ఏంటంటే, కలిగిన దాన్ని మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. అల్పమైన వాటి కొరకు, తుచ్చమైన అభిలాషలకి మనము లోబడకుండా చాలా జాగ్రత్త పడి విలువైన వాటి కొరకు మనం వెతకాలి. విలువైన వాటి కొరకు ఎదురు చూడాలి. దేవుని దగ్గర ఇంకా విలువైన ఏమున్నాయి? ఆ విలువైన స్వాస్థ్యము నాకు కావాలి. పౌలు అంటాడు కదా, ఏమని? క్రీస్తును సంపాదించుకోవడానికి అన్నిటిని నష్టపరుచుకుంటేని. విలువైనవి సంపాదించుకోవడానికి మనం ఈ లోకంలో ఏదైనా
మనం వదులుకోవడానికి సిద్ధపడాలి. అవి విలువలేనివి, వాటి వల్ల మనకి ఏ ఉపయోగం లేదు. విలువైనది రక్షణ, విలువైనది నిరీక్షణ, విలువైనది విశ్వాసం, విలువైనది పరిశుద్ధత, విలువైనది దేవుని రాజ్యం, విలువైనది ఆయన సన్నిధిలో కూర్చోవటం, విలువైనది ఆయన ఏర్పాటు పొందటం. ఇవన్నీ కూడా విలువైనవే. కాబట్టి అందరూ కొన్ని నిమిషాలు మోకాళ్ళలోంచి ప్రార్థనలో ఉండండి. ఈ అంశం ఎంతటితో ముగించబడింది. నైటు ప్రభు చిత్తమైతే భ్రష్టత్వం అనగా ఏమిటి అనేది రాత్రి చెప్తాను. హల్లెలూయా. అందరూ మోకాళ్ళు ఉంచండి, మోకాళ్ళు ఉంచండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క పూట కూటి కొరకు, ఒక్క పూట కూటి కొరకు విలువైన జ్యేష్ఠత్వపు హక్కుని కోల్పోయాడు. అది దేవుడిచ్చిన విలువైన స్వాస్థ్యము, ఘనత. దేవుడిచ్చిన ఘనతని కోల్పోకూడదు నువ్వు. దేవుడిచ్చిన ఆ అర్హతలు కోల్పోకూడదు నువ్వు. అందుకని కష్టకాలము ఏశావు మీదకి రప్పిస్తానంటున్నాడు. అలాగే ఏశావు దిగంబరైపోయాడంట. అలాగే జ్ఞానాన్ని కోల్పోయాడంట. దాచిపెట్టబడిన ధనమంతా పట్టబడిందంట. కొయ్యకాలుగా మార్చబడ్డాడంట. చివరికి దేవుని చేత ద్వేషించబడ్డాడంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. విలువైనవి, విలువైనవి, విలువైనవి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విలువైన వాటి కొరకు నీవు ఆశపడాలి. విలువైన వాటిని గ్రహించే మనసు నీకు రావాలి. స్తోత్రం, స్తోత్రం.